ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి అయిన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుట్లో సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తం జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనము. నువ్వు వెచ్చగానేనను చల్లగానేనను ఉండగా నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో మనము గమనించినట్లయితే నువ్వు వెచ్చగానేనను చల్లగానేనను ఉండగా నులివెచ్చనగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. నువ్వు ఏ స్థితిలో నుండి పడితే అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరే, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటి నుండి తీసివేత్తును. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళు మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరంగా ఒక్క మాటైనను పలకకపోయిరి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 23వ వచనం. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మ మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశం మీకు తెలిపేదును. ఎజెకీయలు గ్రంథం 20వ అధ్యాయం 39వ వచనం. ఇశ్రాయేలు ఇంటి వారులారా, మీరు నా మాట వినని ఎడల మీరు పెట్టుకుని విగ్రహములను మీకు ఇష్టమైనట్టుగా పూజించుకొనుడి గాని మీ అర్పణల చేతను మీ విగ్రహముల చేతను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుకుడి అని ప్రభువైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో ఆసక్తి విషయంలో మందులు కాక ఆత్మ యందు తీవ్రత గలవారి ప్రభువుని సేవించుడి. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 20వ వచనంలో నీ న్యాయ విధుల మీద నాకు ఎడతగని ఆశ కలిగి ఉన్నది, దాని చేత నా ప్రాణం క్షీణించుచున్నది. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 81వ వచనం. నీ రక్షణ కొరకు నా ప్రాణం సొమ్మసిల్లుచున్నది, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. చివరిగా ఒక మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం. ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవుని ఎరుకైన వాడే. ఆమె దేవుని వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు ప్రేమగల దేవ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్య దినాన్ని బట్టి ప్రభు కృతజ్ఞత చెల్లించుకుంటూ ప్రభు మేము నిలవేసిన స్థితిలో నుండి ఉండకుండా చల్లగానూ వెచ్చగానూ ఉన్న శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ కృపలో బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.